ఇండియాలోకి 1870లో బాబా బుడన్ సూఫీ సైంట్ అని ఒక అతను ఉన్నాడు. అతను తీసుకొచ్చాడు అనమాట. ఇక్కడ నుంచి బ్రెజిల్ నుంచి స్మగుల్ చేసుకొని అతను బెల్లి ఫెట్ పట్టుకుని తీసుకొచ్చి వేసాడు. ఇక్కడ చిక్మంగళూరు 7 సీడ్ తీసుకొచ్చి వేసాడు. వేసిన తర్వాత కాఫీలా అయిపోయింది. అయిన తర్వాత పండు పెరిగింది అనమాట. మన ఈ ఫార్మింగ్ యానిమల్స్ ఉండొచ్చు చూడండి, కోతులు ఉంటుంది, మేకలు ఉంటుంది, గోట్ అంతా ఉంటుంది. అది పోయి తినేసింది అనమాట. తినేసిన తర్వాత వాళ్ళకి కొద్దిగా హైపర్ స్టిమ్యులేటింగ్ అయిపోయింది బాడీ అంతా. కాఫీ ఇస్ క్యాఫినేటెడ్ అనమాట. అయిపోయిన తర్వాత అతను కూడా థింక్ చేసాడు అనమాట, ఇది ఎందుకప్పా ఇలా అవుతుంది, ఏమో సంథింగ్ ఉంది దీంట్లోని. అతను కూడా తాగేదానికి స్టార్ట్ చేశాడు. అతను కూడా తాగినాడు అనమాట. తాగేటప్పుడు క్యాఫినేటెడ్ అయిపోయినాడు. అతను కూడా ఒక ఈ డ్రగ్ లాగా అయిపోయింది. 1870లో అక్కడ స్టార్ట్ చేశాడు అనమాట, డిస్కవర్ చేశాడు. ఎక్కడ? చిక్మంగళూరు. కాఫీలో వచ్చి 3 రకాల కాఫీ ఉంది. రోబస్టా, ఇదంతా చూడండి, రోబస్టా కాఫీ. లో ఆల్టిట్యూడ్ కాఫీ అంటాం. లో ఆల్టిట్యూడ్ కాఫీ రోబస్టా. హై అసిడిక్ లెవెల్, హై కంటెంట్ ఆఫ్ క్యాఫిన్ ఉంటుంది, చేదు వస్తుంది కాఫీ. నార్మల్గా ఫిల్టర్ కాఫీ లోపల వెళ్ళిపోద్ది. ఇంకొకటి అరేబికా, ఆ చెట్టు పెద్దది. హై ఆల్టిట్యూడ్ రిచ్ కాఫీ అరేబికా అంటాం. యాసిడిక్ లెవెల్ తక్కువ ఉంటుంది, కెఫిన్ కూడా తక్కువ ఉంటుంది. మన ఇన్స్టెంట్ కాఫీ లోపలికి వెళ్ళిపోద్ది. లావిస్టా, బ్రూ, నెస్కాఫే, నెస్లే ఉంది కదా, వెళ్ళిపోతుంది. ఇంకొకటి కావేరీ కాఫీ. కావేరీ ఈజ్ అ బ్రీడ్ కాఫీ, హైబ్రిడ్ అంటాం. హైబ్రిడ్ కాఫీ, మ్యూటెంట్ కాఫీ అంటాం. అది కావేరీ కాఫీ. కావేరీ ఎందుకు పేరంటే మనం వర్షిప్ చేస్తాం కావేరీ, ఇక్కడ మన గాడే అదే కదా, అందుకోసం ఇక్కడ కావేరీని కాఫీ పెట్టినాం అన్నమాట. బ్రీడ్ కాఫీ.